తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి సంబంధించిన సాధక బాధలు, వారి యొక్క సమస్యలను ఈ డాక్యుమెంట్ ఫిల్మ్ ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2006-2008లో కొన్ని జీవోల ద్వారా మార్గదర్శకాలను ఏర్పాటు చేసి శాఖాపరమైనటువంటి అవసరాలను తీర్చడానికి అవుట్సోర్సింగ్ సేవలను అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ప్రారంభించడం అనేటువంటి జరిగింది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కొన్ని ఏజెన్సీలను ఏర్పాటు చేసి ఈ అవుట్సోర్సింగ్ విధానాన్ని కొనసాగించడం అనేటువంటిది ఉంది. అయితే జీవో నెంబర్ 14 ప్రకారము 2016లో ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఈ జీవో ప్రకారము ఫిక్స్డ్ జీతం, ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా, ఇంక్రిమెంట్స్ లేకుండా వీరు తాత్కాలికమైనటువంటి ఉద్యోగస్తులుగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మరి శాఖాపరమైనటువంటి అవసరాలను తీర్చడం కోసం ప్రతి డిపార్ట్మెంట్లో తెలంగాణ రాష్ట్రంలో పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ సబార్డినేటర్, వాచ్మెన్, డ్రైవర్, జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులను ఏర్పాటు చేసి వాటర్ సప్లై, మెట్రోపాలిటన్ హైదరాబాద్ నగరంలో వాటర్ సప్లై, తర్వాత వివిధ శాఖల లోపల మరి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను జీవో నెంబర్ 14 ప్రకారం తీసుకోవడం అనేటువంటి జరిగింది. సబార్డినేటర్, వాచ్మెన్, మాలీలకు సంబంధించినటువంటి జీతాలను 12,000గా, డ్రైవర్, జూనియర్ అసిస్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్స్కి 15,000గా, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ స్టెనో, కంప్యూటర్ ఆపరేటర్స్కు 17,500గా 2016 జీవో నెంబర్ 14 ప్రకారము అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను తెలంగాణ రాష్ట్రంలో తీసుకోవడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా 2021లో జీవో నెంబర్ 60 ప్రకారము వీళ్ళ జీతభత్యాలు 30% పెంచుతూ ఫస్ట్ కేటగిరీలో 15,600ను, సెకండ్ కేటగిరీలో 19,500ను, థర్డ్ కేటగిరీ వారికి 22,750ని మరి నెలకు జీతభత్యాలుగా చెప్పడము జరిగింది. అదేవిధంగా మరి శాఖాపరమైనటువంటి అవసరాలను తీర్చడం కోసం వీరు నిత్యము వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. అయితే వీరు వివిధ ఏజెన్సీల ద్వారా నమోదు కాబడినటువంటి ఉద్యోగస్తులు, కానీ వీరికి ఉద్యోగ భద్రత లేకపోవడం, జీతంలో జాప్యం కావడం, తక్కువ జీతం ఇవ్వడం, ఏజెన్సీ దోపిడీ, మధ్యవర్తుల యొక్క దోపిడీ చేత ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు చాలా పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఈ రాష్ట్రం లోపల ఈ ఏజెన్సీ విధానాలను రద్దు చేయాలని చెప్పేసి ప్రతి సంవత్సరం తమకు ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ప్రతి నోటిఫికేషన్లో వెయిటేజీ ఇవ్వాలని చెప్పేసి సరైన వేతన స్కేల్స్, హెల్త్ కార్డ్స్, సర్వీస్లో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షలు ఆర్థిక సహాయం, సెలవులను 15 నుండి 30కి పెంచాలని, ప్రస్తుతి సెలవులను ఆడవారికి 6 నెలలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు పులి లక్ష్మయ్య గారి అభిప్రాయాన్ని, వారికి ఉన్నటువంటి సమస్యలను, వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల యొక్క సాధక బాధకాలను, వారి యొక్క సమస్యలను పూర్తి స్థాయిలో ఈ డాక్యుమెంట్ ఫిల్మ్లో వారి నోటి మాట ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాము. తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు పులి లక్ష్మయ్య గారి యొక్క నోటి మాట ద్వారా అవుట్సోర్సింగ్ విధానానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తుల యొక్క సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు పులి లక్ష్మయ్య, తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం గిగ్ వర్కర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. దానికి సంబంధించింది మొన్న మంత్రివర్గంలో కూడా బిల్లుకు ఆమోదం తెలిపింది. మరి గిగ్ వర్కర్లు అంటే ఎవరండి? ప్రజాప్రభుత్వాన్ని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు గిగ్ వర్కర్లు అంటే జొమాటో, స్విగ్గీలలో పనిచేసే వాళ్ళు, ఊబర్లలో పనిచేసే వాళ్ళు గిగ్ వర్కర్సు. మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులం అంటే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి డిపార్ట్మెంట్లో, శాఖల్లో పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ సుమారుగా 5 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నామని చెప్పి ఆర్థిక శాఖ అనే చెప్తా ఉన్నది. మరి 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి ఈరోజు ప్రజాప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయమని గత 2 సంవత్సరాల నుంచి మేము అనేక నివేదికలు ఇచ్చినాం. ముందుగా
మీరు ప్రక్షాళన చేయాల్సింది ప్రభుత్వ సంస్థల నుండి. ఇలా ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న మాకు భద్రత లేదు. రీసెంట్గా జిఎస్టీ డిపార్ట్మెంట్లో, ఆడిట్ డిపార్ట్మెంట్లో, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 15 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళని తీసేశారు. మరి వారికి ఎందుకు లేదండి భద్రత? ఇలా వారితో పాటు ఇంకా రాబోయే రోజుల్లో మిగతా డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి భద్రత ఉంటుందో కూడా తెలియదు. ఈ మధ్య కాలంలో మా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు నెలల తరబడి జీతాలు పెండింగ్ లేక ఆర్థిక బాధలతోనే ఆత్మహత్య చేసుకుని ఉన్నారు. ఇలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇలా సూర్యాపేటలో 5-6 నెలలు జీతాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. సోషల్ వెల్ఫేర్లో 8 నెలలు జీతాలు లేవు. బీసీ వెల్ఫేర్లో 6 నెలలు జీతాలు లేక, మిషన్ భగీరథలో 9 నెలలు జీతాలు లేక, ఎలక్షన్ డిపార్ట్మెంట్లో 6 నెలలు జీతాలు లేక, మెడికల్ అండ్ ఎన్హెచ్ఎంలో 3 నెలలు జీతాలు లేక ఇంత అవస్థ పడతా ఉన్నాం మేము. ఇలా మొట్టమొదటిగా మీరు ప్రక్షాళన చేయాల్సింది గవర్నమెంట్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు న్యాయం చేయండి. తర్వాతనే గిగ్ వర్కర్లకైనా ఇంకెవరికైనా న్యాయం చేయమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ మేము అనేక సంవత్సరాల నుండి ప్రభుత్వానికి సేవలు చేస్తూ ఉన్నాం. ఇలా ప్రభుత్వానికి వెన్నుముకలాగా పనిచేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు పెట్టే ప్రతి పథకాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్ళి అనేక అవార్డులు తీసుకురావడంలో కూడా మేము ఇలా కీలకంగా పనిచేసినాం. ముందుగా మాకు భద్రత ఇవ్వండి. వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. ఇలా అనేక ఏజెన్సీలు ఇవాళ కోట్లు సంపాదించి, ఏజెన్సీ నిర్వాహకులు కోట్లు సంపాదించి ఇవాళ కార్లలో తిరుగుతూ ఇల్లులు మెడలు కడతా ఉన్నారు. వాళ్ళ కింద పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులం మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఉద్యోగాలు, జీతాలు లేక మా బతుకులు ఆగమైపోతూ ఉన్నాయి. రోడ్డు మీద పడిపోతూ ఉన్నాం. మేము ప్రజాప్రభుత్వం, మేము తెలంగాణలో పుట్టినాం, తెలంగాణ కోసం పోరాడినాం. ఒక్కసారి ప్రభుత్వం కళ్ళు తెరిచి చూడండి. ఈ ఏజెన్సీ విధానాన్ని వెంటనే రద్దు చేయండి. ప్రభుత్వం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సూచించిన విధంగా ఇవాళ సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి. ఇవాళ ప్రభుత్వమే దగ్గరుండి కూడా శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది. ఇది రాబోయే రోజుల్లో మరింత అంధకారంలో నెట్టివేయబడుతుంది. ప్రజాప్రభుత్వానికి ఒకటేసారి డిమాండ్ చేస్తాను. 5 లక్షల మంది ఉద్యోగస్తులు, వారి కుటుంబం కలిపి 20 లక్షల మందికి న్యాయం చేయమని అడుగుతూ ఉన్నాం. ఈ 20 లక్షల మందికి మీరు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సమాన పనికి సమాన వేతనం ఇస్తే, ఉద్యోగ భద్రత కల్పించి ఆరోగ్య భద్రత ఇచ్చినట్టయితే 20 లక్షల మంది ప్రభుత్వం వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారని మరొక్కసారి తెలియజేస్తూ, మరొక్కసారి మా యొక్క డిమాండ్ని ప్రభుత్వం తొందరలో నెరవేర్చాలని చెప్పి రాష్ట్ర జేఏసీ తరఫున ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. వివిధ ఏజెన్సీల ద్వారా నియమింపబడినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఏజెన్సీ వాళ్ళ యొక్క దోపిడీ ద్వారా సుమారుగా 10,656 ప్రతి నెల నష్టపోతున్నారని చెప్పేసి ఈపీఎఫ్, ఈఎస్ఐ, జిఎస్టీ సుమారుగా 50% నుంచి ఉద్యోగస్తులకు కట్టకపోవడం వల్ల వీరు చాలా సమస్యలు అనుభవిస్తున్నారని చెప్పేసి ప్రతి నెల ఏజెన్సీ ఖాతాలో 213.12 కోట్లు జమ అవుతున్నాయని చెప్పేసి, అవినీతి జరుగుతుందని చెప్పేసి ఏజెన్సీ కమిషన్ 4%, జిఎస్టీ 18% లేకపోతే తమకు మరి 4 నుండి 6 వేల వరకు మరి ఖాతాలో జమగా అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి వివరించడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా వివిధ శాఖల్లో పనిచేసేటువంటి మరి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి వారి యొక్క అభిప్రాయాలను, సమస్యలను వారి నోటి మాట ద్వారా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నాగర్ కర్నూలు జిల్లా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జిల్లా అధ్యక్షుడు. నేను ఫిజియాలజీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను. నేను జేఏసీ ప్రెసిడెంట్గా, నాగర్ కర్నూలు జేఏసీ ప్రెసిడెంట్గా ప్రస్తుతం వర్క్ చేస్తున్నాను. మాది మేము 2 సంవత్సరాల నుంచి మేము బాగా కార్పొరేషన్ కొరకు ఉద్యమం చేస్తున్నారు. పులి లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తున్నాము. మాకు కార్పొరేషన్ చేయాలి. కార్పొరేషన్ చేస్తే మాకు శాలరీస్ పెరుగుతాయి, మాకు ఉద్యోగ భద్రత వస్తుంది. ఇంకా ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకు ఎక్స్గ్రేషియా వస్తుంది. కార్పొరేషన్ చేస్తే దాని నుంచి మాకు లాభం జరుగుతుంది. ఈ కాంట్రాక్టర్ వల్ల ఏంటంటే మాకు ఇచ్చే శాలరీ ఒకటి వస్తుంది గవర్నమెంట్ నుంచి, వాళ్ళు ఇచ్చేది మాకు ఇచ్చేది 22,000 ఇస్తే వీళ్ళు ఇచ్చేది 17,000 ఇస్తున్నారు. మధ్యాహ్నం వాళ్ళు మధ్యాహ్నం తింటున్నారు వాళ్ళ. కాబట్టి మాకు గవర్నమెంట్ నుంచి కార్పొరేషన్ చేస్తే వాళ్ళు ఇచ్చే డబ్బులు మాకు నేరుగా మాకు వస్తాయి. వాళ్ళు మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు గవర్నమెంట్ నుంచి. అది మీరు ఏ ఏజెన్సీ ద్వారా
ప్రభాకర్ రెడ్డి ఏజెన్సీ ద్వారా మేము ఎప్పుడు ఏ సంవత్సరం? ఫస్ట్ మేము సాయి ఏజెన్సీ ద్వారా రిక్రూట్ అయినాం. తర్వాత ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి అని కొత్త ఏజెన్సీ శాలరీస్ ఇస్తున్నారు. కాకపోతే మాకు ఈ కటింగ్స్ ఎక్కువ అవుతున్నాయండి. కటింగ్ అంటే ఈపీఎఫ్ తర్వాత ఈఎస్ఐ అని అవి రెగ్యులర్గా అందరికి రెగ్యులర్ వాళ్ళు ఇస్తున్నారు. కాకపోతే స్టాఫ్తో పాటు మీకు కూడా కట్ అవుతుంది కదా. కాకపోతే మీకు ఏజెన్సీ సంవత్సరం నుంచి వచ్చినందుకు వాళ్ళు కొంచెం కట్ చేసుకున్నారు. ఓకే, మీరు గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తారు? మాకు కార్పొరేషన్ కావాలని డిమాండ్ చేస్తాం. కార్పొరేషన్ మీకు ఉద్యోగ భద్రత చేస్తే నేరుగా మాకు గవర్నమెంట్ నుంచి జీతాలు వస్తాయి. ఏ కటింగ్స్ ఏవి ఉండవని. ఎప్పటి నుంచి ఉద్యమం చేస్తున్నారు? మేము 2 years నుంచి చేస్తున్నాము. మీరు ఇట్లా ఉద్యమం చేస్తున్నప్పుడు మీ పై అధికారులు ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా? అంటే కొంతమందికి అవుతున్నాయి, కొంతమంది భయపెడుతున్నారు. మీకు పోతాయి, జాబులు పోతాయి అనేది భయపెడుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన ఏ విధంగా ఉంది? స్పందన అయితే ఇప్పటివరకు ఏం లేదు. చేస్తున్నాము, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటున్నారు, కానీ ఇప్పటివరకు అయితే మాకు మీకు ప్రభుత్వం నమ్మకం ఉందా ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది చేస్తుందనే నమ్మకంతోనే ఉన్నాం. ఎంతవరకు అయితే. ఓకే, ఇప్పుడు మీరు ఈ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చే నోటిఫికేషన్లో మీకు ఉపయోగపడేది కదా. మీరు అది ఏమన్నా కావాలా? ఖచ్చితంగా మేము చేసేటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్కి వెయిటేజ్ కావాలని మాకు ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో మాకు ఇవ్వాలనేది మా ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో మీకు వెయిటేజ్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము రెగ్యులర్ చేయాలని చెప్పేసి మీరు అడుగుతున్నారు ప్రభుత్వాన్ని. నోటిఫికేషన్ వేయకుండా మేము సర్వీస్లో ఉన్నాం కాబట్టి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏమన్నారు దానికి? ప్రభుత్వం ఏం స్పందిస్తుంది? ఏం లేదు. వెయిటేజ్ అయితే ఇచ్చిండ్రు. ఇంతవరకు ఎంత ఇచ్చిండ్రు వెయిటేజ్? 2 marks వేసింది. 2 marks వెయిటేజ్. ఓకే, ఎన్ని మార్కులకు ఉంటుంది ఎగ్జామ్? 100 marks. 100 marks ఉంటాయి. ఏం వర్క్ చేస్తున్నారు మీరు? నేను ల్యాబ్ టెక్నీషియన్ చేస్తున్నాను, ల్యాబ్లో చేస్తున్నాను. మీ డ్యూటీలో ఎట్లా ఉంది? మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? బాగానే ఉంది. సాటిస్ఫై అంటే వర్క్ ఎక్కువ లోడ్ ఉందా లేకపోతే తక్కువ లోడ్? నేను కాలేజీలో ఉంటుంది, కాలేజీలో కొద్దిగా తక్కువ ఉంటుంది వర్క్. ఈ జీజీహెచ్లో కొద్దిగా వర్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను 2017 నుంచి. మేము ఇంతకుముందు లెజెండ్ ఏజెన్సీలో పనిచేసేవాళ్ళం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ ప్రభాకర్ రెడ్డి ఏజెన్సీలో చేస్తున్నాం. మాకు సాలరీస్ ఇప్పుడు కరెక్ట్ టైంకే వస్తున్నాయి. అయితే మేము కోరుకునేది ఏంటంటే మా హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే ఏమైనా ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించాలి. ఎవరైనా మరణిస్తే ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఇంకోటి వచ్చేసి మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఇది మేము కోరుకుంటున్నాం సార్. ఇంకా సర్వీస్లో మీకు ప్రమోషన్స్ కానీ తర్వాత ఇంక్రిమెంట్స్ ఏమన్నా ఉన్నాయి? సర్వీస్లో ప్రమోషన్స్ లేవు సార్, మాకు ఇంక్రిమెంట్లు లేవు. ప్రతి సంవత్సరము మాకు ఇంక్రిమెంట్లు కల్పించాలి 1000 రూపాయల దాకా. ఓకే, మేము ప్రమోషన్స్ పొజిషన్ చేంజ్ అయినప్పుడు శాలరీస్ అనేటువంటి స్టేజ్ జరుగుతుంది సార్. అంటే ఆ పొజిషన్ అది లేకుండా మీరు ఫిక్స్డ్ శాలరీకి పనిచేస్తున్నారు? ఫిక్స్డ్ శాలరీకి పనిచేస్తున్నాము. ఫిక్స్డ్ శాలరీ కాకుండా మాకు ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ అనేది. మీరు ఏ హాస్పిటల్లో మీ వర్క్ ఏంది? మా హాస్పిటల్లో రేడియాలజీ డిపార్ట్మెంట్ సార్. రేడియాలజీ డిపార్ట్మెంట్లో ఎక్స్రే టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. ఎక్స్రే టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. ఎన్నేళ్ళు పనిచేయాలి? నేను 2017 నుంచి పనిచేస్తున్నాను. 2017 నుంచి. కాంట్రాక్ట్ ఏ కాంట్రాక్టర్ నుంచి, ఏ ఏజెన్సీ? అవుట్సోర్సింగ్ ఏజెన్సీ లెజెండ్ కార్పొరేషన్ నుంచి. సో ఎంత రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఎంత తీసుకోండి? రిజిస్ట్రేషన్ ఇట్లా ఏం లేదు సార్. నేను ఎట్లా మీరు కన్సల్ట్ అయ్యారు అయితే? నేను ఇక్కడ పోస్టులు ఆన్లైన్లో అప్లై చేసుకున్నాను సార్. ఓకే, డైరెక్ట్ వచ్చినప్పుడు అప్లై చేసాం, వచ్చేసాం. వాళ్ళు ఏమన్నా పోస్ట్ ఎట్లా అని ఇచ్చిండ్రు? వాళ్ళు కాంట్రాక్ట్ బేస్ అన్నారా? అవుట్సోర్సింగ్ బేసిక్గా సార్. అవుట్సోర్సింగ్ విధానంగానే తీసుకున్నాను. అవుట్సోర్సింగ్ విధానంలో వేకెన్సీ లిస్ట్ ఇచ్చిండు. వేకెన్సీ లిస్ట్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిండ్రు. దాని ప్రకారం మేము రోస్టర్ ప్రకారం అప్లై చేసుకున్నాం. వాళ్ళు నువ్వు జాబ్లో జాయినింగ్ అప్పుడు నీకు ఒక లెటర్ ఇచ్చింటారు కదా, దాంట్లో ఏముంది? దాంట్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ అని చెప్పి థర్డ్ పార్టీ. శాలరీ ఎంత ఉన్నది దాంట్లో? శాలరీ మాకు ఫిక్స్డ్ శాలరీ ఫస్ట్ 15,000 ఉన్నది, తర్వాత 19,500 అయింది, తర్వాత మళ్ళీ మెడికల్ కాలేజ్ అయిన తర్వాత 22,750 అయింది. 22,750 అయింది. ఓకే, మరి ఇప్పుడు ఈ జీతంతో నీవు లైఫ్ ఎంజాయ్ హ్యాపీగా ఉన్నా? లేదు సార్, హ్యాపీగా లేము సార్. మాకు ఇప్పుడు వచ్చే జీతంతో మా ఫ్యామిలీ గడపడం లేదు కావున మాకు ఉద్యోగ భద్రత కల్పించి కార్పొరేషన్ చేసి మరి జాయిన్ అయ్యేటప్పుడు ఈ సిస్టమ్ అనేది బాగాలేదని చెప్పేసి ప్రభుత్వం నువ్వు జాయిన్ కాకుండా రెగ్యులర్ పోస్టుల కోసం అప్లై చేయొచ్చు కదా, మరి ఎట్లా జాయిన్ అయినావు నువ్వు?
జాయిన్ అయిన తర్వాత తెలిసిందే శాలరీస్ ఇట్లా ఉంటాయని, ఫిక్స్డ్ శాలరీస్ ఉంటాయని. నీకు ఇంతకుముందే తెలుసా? తెలియదు సార్, నాకు జాయిన్ అయిన తర్వాత తెలుసు సార్. నాకు ఫిక్స్డ్ జాయిన్ అయిన తర్వాత ఫిక్స్డ్ శాలరీకి పనిచేయాలనేటువంటిది తెలుసు. ఇంక ఇదేదో అవుట్ సోర్సింగ్ కనీసం రెగ్యులర్ అవుతుంది అని గత ప్రభుత్వం అన్నారు, అది కూడా లేదు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా మీకు వర్క్ టైమింగ్స్ ఎట్లా ఉన్నాయి? మాకు వర్కింగ్ టైమ్స్ 8 hours డ్యూటీ ఉంటుంది సార్. ఓకే, అంతే. 8 నైట్ షిఫ్ట్లు ఉంటాయి, మళ్ళీ మధ్యాహ్నం షిఫ్ట్లు ఉంటాయి, మార్నింగ్ షిఫ్ట్. అంటే రెగ్యులర్ వాళ్ళు చేసే రెగ్యులర్ వాళ్ళతో పాటు మేమే ఎక్కువ పని చేస్తాం సార్. రెగ్యులర్ వాళ్ళతో పాటు సమానంగా పనిచేసిన సమాన పనికి సమాన వేతనం. మీకు సిఎల్కి ఏమైనా శాలరీస్ అట్లా ఇస్తారా? సిఎల్కి ఏం లేదు సార్. సిఎల్ ఎన్ని రోజులు కట్ చేస్తారు? 15 CLs ఉంటాయి మాకు, అంతే. వీక్లీ ఆఫ్స్ ఉంటాయి. వీక్లీ ఆఫ్స్ ఉంటాయి. అంటే ఎక్స్ట్రా టైం చేస్తే ఏమన్నా ఎక్స్ట్రా టైం ఏం లేవు ఉండదు సార్. ఓకే, మీరు చేసేటువంటి వర్క్లోనే మీరు శాలరీస్ ఇస్తున్నారు. వర్క్లోనే శాలరీస్ ఇస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి నువ్వు చెప్పే డిమాండ్ ఏంది? మీ గవర్నమెంట్ని ఏ విధంగా ఏవి డిమాండ్ చేస్తున్నారు? కోరుకునేది ఏమంటే సార్, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇంక్రిమెంట్లు పెంచాలి. నిత్యావసర ధరలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి, కానీ మా అవుట్సోర్సింగ్ల జీతాలు మాత్రం పెరగలేదు. కావున ప్రభుత్వం మాపై స్పందించి జీతాలు పెంచి అలాగే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. ఓకే. నేను నాగర్ కర్నూలు డిస్టిక్లో మున్సిపాలిటీలో గత 10 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నాను. మా ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కోరడం అయినది. మా సమాన పనికి సమాన వేతనం అంటే మాకు ఇచ్చే జీతం కూడా 15,600కు పిఎఫ్ కట్ అయ్యి మాకు వచ్చే 13,600 రూపాయలకు ఏమి సాలిసాలను ఈ రోజున ఉప్పు నీరపకాయ సమస్యలు, నూనె, నిప్పొడి ఇవన్నీ అంటూ ఏమంటూ ప్రతి ఒక్కటి కూడా అన్ని పెరుగుదల అయిపోయినాయి. నిత్యావసర సరుకులు పిల్లలను చదివించేది పక్కన పెడితే ఇప్పుడు కనీసం హాస్పిటల్ ఖర్చుకు ఒక 500 రూపాయలు కూడా హెల్త్ చూపెట్టుకుందాం అంటే లేకుండా పోయిన దుర్దినం దాపురించింది. మనకు 500 రూపాయల రోజు అంటే ఈరోజు 50 రూపాయలు 10 రూపాయల దాకా అయిపోయినాయి. ఇవి ఎందుకు కూడా ఏ మూలన కూడా సరిపోవట్లేదు. కనీస వేతనం అంటే రోజువారీగా ఒక మన హోంగార్డులకు సంవత్సరానికి ఒక 1000 రూపాయలు పెంచుతున్నారు. వాళ్ళకు 30,000 రూపాయలు వస్తున్నాయి. మరి మేము అంతకన్నా ఇంకా ఎక్కువ గుడ్డు చాకరీ చేస్తున్నాము. ఇందిరమ్మ ఇండ్లు చేయాలి, మేము జియో ట్యాగింగ్ చేయాలి, అక్కడ బిఎల్ఓ డ్యూటీలు చేయాలి, ఇంటి ట్యాక్స్ కలెక్షన్ చేయాలి, ట్రేడ్ లైసెన్స్ వసూలు చేయాలి. అన్ని వసూలు చేసే వాళ్ళకు ఈ రోజున ఏది జీతాలు ఇస్తలేదు, సాలిసాలని జీతాలు ఇస్తుంది. ఇట్లాంటి కుటుంబాన్ని నడపడం దుర్భంగా మారింది. మాకు అదేవిధంగా కొంచెం సమాన పనికి సమాన వేతనం కల్పించి ఏజెన్సీ విధానం రద్దు చేసి కార్పొరేషన్ చేయాల్సిందిగా మా ప్రధాన డిమాండు. ఇది ఒక ప్రభుత్వం స్పందించి మాకు సాయం చేయగలని యనమల రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిని కోరుతున్నాను. మీరు ఎన్నేళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు? నేను దగ్గర 2014 నుంచి ఇప్పటికి 2025 అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగానే కొనసాగుతుంది. అవుట్సోర్సింగ్గానే చేస్తున్నా. మాకు రెగ్యులరైజ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మేము గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. ఉన్నదానికి అనుగుణంగానే సమాన పనికి రోజువారీగా ఒక 1000 రూపాయలు లెక్కేసుకున్నా. ఈ రోజున ఒక ఆడ మనిషికే ఈరోజు 500-600 కూలి ఉంది. ఈరోజు ఒక మగ మనిషిగా రోజుకు 1,000-1,100 కూలి వచ్చే రోజున నెలవారీగా కనీసం 30,000 రూపాయలు వస్తే కానీ ఈ రోజున ఒక మిడిల్ క్లాస్ కుటుంబం బతకడము చాలా కష్టంగా మారింది. కనీసం మేము గొంతెమ్మ కోరికలు అయితే ఏం కోరలేము. మాకు కనీసం ఇంట్లో సమస్యలు తీరి కడుపు నిండా 5 ఏళ్లతోటి అన్నం తిని నిద్రపోతే చాలు, కానీ మాకు ఏ ఆస్తులకు ఆప్యాయతలకు వాళ్ళు ఇచ్చే జీతం కూడా మాకు సరిపోవట్లేదు. దయచేసి ఈ ముఖ్యమంత్రి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయకపోయినా పర్వాలేదు, సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించి మన కార్పొరేషన్ చేయాలని చెప్పి ఏజెన్సీ విధానం రద్దు చేసి. నా పేరు శివుడు, గవర్నమెంట్ హాస్పిటల్ ఎంఎన్ఓ డ్యూటీ చేస్తున్నా. ఒక టూ ఇయర్స్ నుంచి చేస్తున్నా. అక్కడ నాకు శాలరీ రాక 4 months అవుతుంది. ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, చాలా ఇబ్బంది అవుతుంది. మంత్లీ వస్తుందని ఆశపడుతున్నా, కానీ రావట్లేదు. 4 monthsకి 5 monthsకి ఒకసారి శాలరీస్ పడుతున్నాయి. ఇంట్లో ఇబ్బంది, ఇంట్లో చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఇట్లా ఇప్పుడు స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితితో ఉంది. ఇంట్లో సామాగ్రి తెచ్చుకోవాలన్నా రేట్లు బయట ఎక్కువ ఉన్నాయి.
అవి జీతం అయితే సరిపోవట్లేదు. కార్పొరేట్లో కలుపుతాయని గవర్నమెంట్ని ఆశిస్తున్నా. ఏ ఏజెన్సీ నుంచి పనిచేస్తున్నారు మీరు? ప్రభాకర్ రెడ్డి సార్. ఎన్ని ఏళ్ళు అయింది? 2 years అవుతుంది సార్. 2 years అవుతుంది. ఎప్పుడు అపాయింట్మెంట్ ఎప్పుడైంది మీరు ఫిబ్రవరిలో సార్, ఫిబ్రవరి 2003లో. మీకు ఏమని చెప్పి మిమ్మల్ని అపాయింట్ చేసుకోండి? అంటే ఇంకా కార్పొరేట్లో కలుస్తుంది అనేసి చెప్పడం జరిగింది. అందులోనూ కార్పొరేట్లో కలుస్తుంది, మన జీవితాలు బాగుపడతాం అనేసి నేను దీనిలో చేరడం జరిగింది సార్. ఓకే, ఇప్పుడు మీ యూనియన్ తరపు నుంచి మీరు మీకు కావాల్సిన హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు కదా సార్. ఎట్లా ఇప్పుడు ఏమేమి హక్కులు కావాలని మీరు ఉద్యమం చేస్తున్నారు? హక్కులు అంటూ మరి ఇన్సూరెన్స్ ఉంది కదా సార్, ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటాయి. ఇప్పుడు బీమా ఉంది సార్, ఆ బీమా చేయాలని కోరుకుంటున్నా. ఒకటి మాకు శాలరీస్ కూడా సరిపోవట్లేదు, శాలరీస్ పెంచాలని కోరుకుంటున్నా సార్. గవర్నమెంట్ అంటే రెగ్యులర్ వాళ్ళకి ఇచ్చేటువంటి శాలరీస్ మీకు కావాలని కోరుతున్నారు. రెగ్యులర్ వాళ్ళ శాలరీస్ ఇచ్చినప్పుడు మీరు పని విషయం లోపల ప్రాపర్గా మంచిగా చేస్తుంటారు, మీరు అంతా ఎక్స్పీరియన్స్ అయ్యిందా? ఎక్స్పీరియన్స్ సార్. నేను మరి రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయొచ్చు కదా, మమ్మల్ని రెగ్యులర్ చేయండి సార్, మేము ఆల్రెడీ పని చేసి ఎక్స్పీరియన్స్ వర్క్ గురించి పర్ఫెక్ట్గా తెలిసిన వాళ్ళము, మమ్మల్ని రెగ్యులర్ చేయాలని ప్రభుత్వం. నా పేరు రామచందరు. నేను వర్క్ ఇన్స్పెక్టర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నాగరికంలో పనిచేయడం జరుగుతుంది. నేను ప్రజెంట్ డ్యూటీ ఎక్కడం 2006లో ఎక్కిన. హౌసింగ్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ ఉండే, అప్పుడు 6300 జీతం ఉండే. అది కార్పొరేషన్ డైరెక్ట్ మా అకౌంట్లో పడుతుండే ఆఫీస్ నుంచి. 2015లో ఇరిగేషన్ పంపించారు, అక్కడ నుంచి ఏజెన్సీ స్టార్ట్ అయింది. ఆ ఏజెన్సీ నుంచి కొన్ని చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. ఈఎస్ఐపిఎఫ్ కూడా సరిగ్గా కట్టకుండా కొన్ని మభ్య పెట్టి ఐటీ కూడా వాళ్ళు కట్టకుండా కొంచెం అది చేయడం జరుగుతుంది, జాప్యం జరుగుతుంది. ఇప్పుడు నా జీతం 15,000 మాత్రమే వస్తుంది, అది కూడా అరకొర జీతం వస్తుంది. ఇప్పటికి మాకు 6 months అయింది. ఏప్రిల్ మే మాత్రమే వచ్చింది జీతము, ఇంకా 6 months జీతం రావాల్సింది. ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సీఎం గారు ప్రమాణ స్వీకారం చేయకముందు చెప్పడం జరిగింది. అయినా కూడా ఈ 2 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఇంకా ఇంప్లిమెంటేట్ చేయడం జరుగుతలేదు. మన భారతదేశానికి అత్యుత్తమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇంప్లిమెంట్ చేయడం కూడా జరుగుతలేదు. కాబట్టి దయచేసి ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో ఆ ఇంప్లిమెంటేషన్ చేసి మాకు న్యాయం చేస్తారని నేను ఇంతవరకు. ఓకే, ఇప్పుడు మీరు వాటర్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు కదా? నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు. ఏ ఏజెన్సీలో చేస్తున్నారు? నేను ఇప్పుడు స్క్వాడ్ ఏజెన్సీ అని మొన్న ఎంప్లాయ్మెంట్ నుంచి కేటాయించారు. ఇంతకుముందు భారతీయ ఏజెన్సీలో పనిచేసినాం. మీకు ఎంత వస్తుంది ఇప్పుడు జీతం? ఎంత వస్తుంది ఇప్పుడు? మాకు 15,600 వస్తుంది. ఓకే, దాంట్లో ఈపీఎఫ్ తర్వాత ఈఎస్ఐ కట్ కాక 19,500 ఏజెన్సీ కమిషన్ పోగా వస్తుంది. మొత్తం ఫుల్ శాలరీ ఎంత మీకు? బేసిక్ శాలరీ ఎంత? 19,500లో మీకు 4,000 మైనస్ వస్తుంది. 4,000. ఓకే, ఇప్పుడు మీరు ఈ కార్పొరేషన్ మీకు సెక్యూరిటీతో పాటు ఈ ఉద్యమం చేసి కావాలని ఎప్పటి నుంచి చేస్తున్న ఉద్యమం? 3 years అవుతుంది ఉద్యమం అంటే ఎట్లా ధర్నాలు చేస్తున్నా? ఎట్లా ధర్నాలు అనేది కాదు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి మా ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆయన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హౌసింగ్లో ఉన్నప్పుడు ఆయన మాకు హౌసింగ్ మినిస్టర్ ఉండే. ఇప్పుడు కూడా ఆయన ఏంటంటే ఒక స్టేట్ లెవెల్ పాలసీ కదమ్మా, అట్లా చేయనికి రాదు, అందరికీ అయినప్పుడు మీకు కూడా అవుతుందని చెప్పడం జరుగుతుంది. ఆయనకు అన్ని మా సాధక బాధకాలు అన్నీ కూడా వినవించుకోవడం జరిగింది. మళ్ళీ మీకు శ్రమ దోపిడీ జరుగుతున్నారు, రెగ్యులర్ వచ్చే వాళ్ళకి జీతం వస్తలేదు కదా, శ్రమ దోపిడీ అనేటువంటి జరుగుతుంది. మరి మేము బానిసలుగా పనిచేస్తున్నాం అని చెప్పేసి మీరు ఎప్పుడైనా అనుకోయినరా? మేము అనుకున్నాం, మా మంత్రి గారికి కూడా విన్నవించినాం. విన్నవిస్తే ఏమైందంటే స్టేట్ పాలసీ కదమ్మా, మీరు ఒక్కరు కాదు కదా, ఒక్క డిపార్ట్మెంట్ లేదు కాబట్టి ఆల్ డిపార్ట్మెంట్స్ ఉంటే అందరికీ అయినప్పుడు మీకు కూడా అవుతుంది. ఎప్పుడు చేస్తారని ప్రభుత్వం మీకు నమ్మకం ఉంది? ఎప్పుడు చేస్తామంటున్నారు? ఇక చేస్తామని హామీ ఇచ్చే వరకే ఉంది సార్, అది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తారనేది మన అండర్స్టాండింగ్లో అయితే లేదు. ప్రభుత్వం ఎందుకు లోపం ఎక్కడ? ఇప్పుడు ప్రభుత్వానికి మీ యూనియన్కి ఏమైనా లోపాలు ఉన్నాయా? మీరు చేసేటువంటి పోరాటం చేసే యూనియన్కి కానీ ప్రభుత్వానికి కానీ ఏమైనా లోపాలు ఉన్నాయా? ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేరు ప్రభుత్వం? మీరు గట్టిగా ఎందుకు పోరాటం చేస్తలేరు? మేము గట్టిగా పోరాటం చేసి మీకు తుమ్మితే పోయే ఉద్యోగాలు కాబట్టి మీకు ఉండదు, అట్లా మీరు అవుట్ సోర్సింగ్ అంటే థర్డ్ పర్సన్ కిందకి వస్తారు కాబట్టి మీరు ఏం చేయలేరు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ మావిన అంటే రెగ్యులర్ వాళ్ళు ఎంప్లాయీస్ మేము టార్చర్ చేస్తున్నారు, అట్లా కాకుండా మీరు రెగ్యులర్ కాకుండా మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారు, ఎట్లా? ఏంది? రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా పని వరకు ఉపయోగించుకుంటారు, ఆ తర్వాత మీరు ఎవరో మాకు సంబంధం లేదన్నట్టు వివరించడం జరుగుతుంది. మీరు దినసరి కూలి కాబట్టి మీకు ఈరోజు టైం అయిపోతే 5 అయిపోతే మీరు ఎవరో మాకు తెలియదు అనే రేంజ్లో వాళ్ళు కూడా ఆలోచిస్తారు. అంటే మీరు మిమ్మల్ని ఈక్వల్గా చూస్తలేరు, ఈక్వల్ స్థాయిగా చూస్తలేరు, ఒక ఎంప్లాయీగా చూస్తలేరు మిమ్మల్ని. ఈక్వల్గా చూడండి లేదు సార్, అదే రెవెన్యూలో ఇప్పుడు కావల్కారులు అంటారు, వాళ్ళని ఈక్వల్గా చూసినందుకు
వాళ్ళను రెగ్యులరైజ్ చేసిన కేసీఆర్ గారు. జియో నెంబర్ 16 ఉండే అది హైకోర్టు కొట్టేయడం జరిగింది. ప్రజాప్రభుత్వం వచ్చినాకనే అది కొట్టేసి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది చెప్పడం జరిగింది. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వివిధ శాఖల్లో పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. వీరు ముఖ్యంగా తెలంగాణ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ కార్పొరేషన్ ద్వారా నేరుగా జీతాలను చెల్లించేటువంటి విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి, దీని ద్వారా శ్రమ దోపిడీ, ఆర్థిక దోపిడీ అనేటువంటి అడ్డుకట్ట పడుతుందని చెప్పేసి వీరు కోరడం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఏజెన్సీల ద్వారా ప్రతి నెల 213.12 కోట్లు మరి నష్టపోతున్నామని చెప్పేసి, ఏజెన్సీ కమిషన్ 4%, జిఎస్టీ 18% వల్ల తమకు దాదాపుగా 6,000 రూపాయలు నష్టం జరుగుతుంది, మేము తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి మరి వారి యొక్క బాధలను చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే వీరు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మరి పర్మనెంట్ ఉద్యోగస్తులకు సమానమైనటువంటి పని చేస్తూ శాఖాపరమైనటువంటి అవసరాలను తీర్చేటువంటి మరి నైపుణ్యం కలిగినటువంటి ఉద్యోగస్తులుగా మరి వివిధ శాఖల్లో పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే వీరు చాలా సమస్యలను అనుభవిస్తూ సమాన పనికి సమాన వేతనం లేకుండా ఏజెన్సీ విధానం వల్ల మరి తమ జీతాన్ని నష్టపోతూ దాదాపుగా ఈ శాఖలో పనిచేసేటువంటి అందరూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పేసి చెప్పడము, వివరించడం అనేటువంటిది జరిగింది. అయితే తమకు ఈపీఎఫ్, ఈఎస్ఐ, జిఎస్టీ ద్వారా సుమారుగా 50% మించి మరి ఉద్యోగస్తులకు వీటిని ఏజెన్సీ సంస్థలు చెల్లించకపోవడం వల్ల తాము తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నామని చెప్పేసి దాదాపుగా 10,656 రూపాయలు ప్రతి నెల నష్టపోతున్నాం ఈ ఏజెన్సీ సంస్థల ద్వారా అని చెప్పేసి వివరించడం అనేటువంటి జరిగింది. తదనుగుణంగానే వీరు ప్రధానంగా శాఖాపరమైనటువంటి అవసరాలను తీర్చే నైపుణ్యం కలిగినటువంటి ఉద్యోగస్తులుగా చలామణి అవుతూ మరి వీరు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోల ద్వారా కొన్ని మార్గదర్శకాల వల్ల స్థిరమైనటువంటి జీతం చేత పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే వీరు ప్రధానంగా కొన్ని డిమాండ్లను చెప్పడం అనేటువంటిది జరిగింది. అందులో ఉన్నటువంటివి 6 ప్రధానమైనటువంటి డిమాండ్లలో ఒకటి, ఏజెన్సీని రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఆరోగ్య భద్రత కార్డులను కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇస్తూ ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ ఇవ్వాలని, వెయిటేజ్ మార్క్స్ ఇవ్వాలని, ఉద్యోగి సర్వీసులో మరణించిన తర్వాత లేదా రిటైర్మెంట్ అయిన వెంటనే వారికి 10 లక్షల ఆర్థిక సాయం చేయాలని, అన్ని శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు సెలవులు 15 నుండి 30 వరకు పెంచాలని చెప్పేసి, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రస్తుతి సెలవులు 6 నెలలు ఇవ్వాలని చెప్పేసి ప్రధానమైనటువంటి ఈ 6 డిమాండ్లను వివరించడం అనేటువంటిది జరిగింది. వీరు తమ యొక్క డిమాండ్లను నెరవేర్చుకోవడం కోసం నిత్యము ఉద్యమం చేస్తూ వివిధ శాఖాపరమైనటువంటి మంత్రిత్వ శాఖలకు, హెచ్ఓడీలకు, సిఎండీలకు మరి రిప్రజెంటేషన్ మెమోరాండం ఇవ్వడం అనేటువంటి జరిగింది. కానీ ఇంతవరకు కూడా వీరికి ఎలాంటి న్యాయం జరగలేదు. ప్రభుత్వం ఇకనైనా మొద్దు నిద్రను వదిలేసి వీరిని పూర్తి స్థాయిలో ఉద్యోగస్తులుగా గుర్తించి వీరికి గౌరవప్రదమైన సమాన పనికి సమాన వేతనం కల్పించి శాఖాపరమైనటువంటి రెగ్యులర్ ఉద్యోగస్తులకు ఇచ్చేటువంటి జీతభత్యాలు, అలయన్సులు, ఇంక్రిమెంట్స్ అన్నీ కూడా ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా నేను డిమాండ్ చేస్తున్నా. నా పేరు ఎం నరసింహన్ రాయ్. నేను సమాన హక్కుల సవరణ చట్టం కోసం ఉద్యమం చేస్తున్నా. సమాన హక్కుల సవరణ చట్టం ఉద్యమంలో భాగంగా వీరిని కలవడం అనేటువంటిది జరిగింది. వీరు న్యాయమైనటువంటి కోరికను కోరుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 6,50,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులే పనిచేస్తున్నారు. వివిధ శాఖల లోపల తక్కువ జీతాలకు పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. కేవలం ఈ రాష్ట్రంలో 5 లక్షల మంది మాత్రమే మరి పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. కానీ మరి మిగతా వారందరూ కూడా 6,50,000 మంది మరి తాత్కాలికమైనటువంటి ఉద్యోగస్తులు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిస్టమ్ మీద పనిచేస్తున్నారు. 1,00,000 మందిని తక్కువ జీతం చేత పనిచేసుకోవడం గవర్నమెంట్కు మంచిది కాదు. గవర్నమెంట్ ఇకనైనా గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పును సవరిస్తూ
ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వీరికి న్యాయం చేస్తుంది అని చెప్పేసి నేను భావిస్తున్నా. న్యాయం చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. వీరు కోరేటువంటి కోరికలు న్యాయమైనటువంటివి. 6,50,000 మంది ఉద్యోగస్తులు, దాదాపుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు 4,50,000 మంది పనిచేస్తున్నారు. ఈ 4,50,000 మందికి మరి సరైనటువంటి జీతభత్యాలు, వారు అడిగేటువంటి డిమాండ్లను ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేర్చాలి. ఎందుకని అంటే ఉద్యోగస్తులు లేకుండా తాత్కాలికమైన ఉద్యోగస్తులకు తక్కువ జీతం చేత పని చేయించుకోవడం గవర్నమెంట్కు మంచిది కాదు. నాణ్యత అనేటువంటిది లోపిస్తుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చదువుకొని నిరుద్యోగస్తులు చాలామంది, లక్షల మంది ఉన్నారు. నిరుద్యోగస్తులు ఉన్నా, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నా కానీ వారిని ఉద్యోగంలోకి తీసుకోకుండా దాదాపుగా 4,50,000 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను మరి తాత్కాలికంగా ఫిక్స్డ్ జీతం చేత ఉపయోగించుకోవడం అనేటువంటిది సమంజసం కాదు. వారు ఏ విధంగా అయితే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారో వారు అడిగేటువంటి న్యాయమైనటువంటి కోరికను చిత్తశుద్ధి చేత ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుందని చెప్పేసి ఆశిస్తున్నారు.